అంటే ఏం చెప్పదలుచుకున్నారండి ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్? మహిళలకు రక్షణ కల్పించాలని మెయిన్ మేము కోరుకునేదండి. రాజ్యాంగం ప్రకారం అమలు అవ్వట్లేదు. పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలి కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి కాదు అని నిరసన ద్వారా మేము అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించాము. మహిళలకు రక్షణ కల్పించి చిన్నపిల్లలను కూడా స్వేచ్ఛగా తిరిగేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అగత్యాలు జరిగినప్పుడు ఎక్కడికక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాము, మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, కానీ వైఎస్ఆర్సీపీ కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వాళ్ళు. ఎక్కడండి మొన్న అనంతపురంలో జరిగిన వాళ్ళు కేసు పెట్టి 6 రోజులైనా కూడా వాళ్ళకి తల్లిదండ్రులకు ఏ సమాచారం ఇవ్వలేదు. 6వ రోజు మృతదేహం లభించింది. అలాగే మొన్న 9 సంవత్సరాల బాలికను ఈ సత్యసాయి జిల్లాలో కూడా జరిగితే ఆ పాపను కూడా 6 నెలలుగా చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అభ్యర్థే వాళ్ళు అయిన వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికే తప్ప ప్రజల్ని కాపాడటానికి మహిళల్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం సహకరించట్లేదు. పోలీసులందరూ కూడా కూటమి ప్రభుత్వానికే సహకరిస్తున్నారు కానీ మహిళలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమాత్రం సహకరించట్లేదని ఈ విషయంలో పోలీసులు బాగా విఫలమయ్యారనే చెప్పొచ్చండి.